Hello my dear students. APPSC Group 1 Mains ఆల్మోస్ట్ 60 డేస్కి వచ్చిన నేపథ్యంలో ఈ 60 రోజులు ఒక ప్రాపర్ ప్రణాళిక ప్రకారం చదవటం చాలా ముఖ్యం అన్నాను. సో ప్రిపేరింగ్ యాజ్ పర్ ద షెడ్యూల్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, చూడండి, ప్రతి పోటీ పరీక్షలో అభ్యర్థులు చేసేటువంటి ప్రధానమైన లోపాల్లో మీకు ఐ వుడ్ సజెస్ట్ యూ సర్టెన్ థింగ్స్ అన్న. ఒకటి, చాలా ఎగ్జాస్టివ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. లెట్ us say what are the important components. Exhaustive preparation. Exhaustive preparation means extensive. Okay, we would say extensive preparation. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాన్ని విస్తృతంగా చదవండి. లైక్ 1857 రివోల్ట్ అనుకోండి. ఓకే, దాంట్లో ఉన్నటువంటి 10 పాయింట్లే కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి పుట్టుపరివర్తనాలు లాంటి అంశాలు కావచ్చు. ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ ద ఇమ్యూనాలజీకి సంబంధించి కావచ్చు, ఆ మేజర్ హిస్టో కంపాటబిలిటీకి సంబంధించినటువంటి పాయింట్స్. ఓకే, సో ఆ నిర్దిష్టమైన అంశాలను ట్రై టు రీడ్ దెమ్ అనే లార్జర్ సెగ్మెంట్స్. ఓకే, గతంలో లాగా క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లో మాత్రం చదవగాకండి. ఓకే, సో ట్రై టు రీడ్ ద క్వశ్చన్స్ అన్ ఏ లార్జర్ బేసిస్. ఓకే, సో మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో 1-to-1 SNT మెంటర్షిప్లో ఓకే మీరు క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రై టు రీడ్ ద కాంపనెంట్స్. ఓకే, గత ప్రశ్నాపత్రాలకి ఇప్పుడు ఈ ప్రశ్నాపత్రానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ట్రై టు రీడ్ ద క్వశ్చన్స్, ట్రై టు రీడ్ ద కాన్సెప్ట్స్ in a detailed manner rather than in a precise manner. So that is the first thing. సెకండ్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రశ్నని లేదా కాంపనెంట్ని విస్తృతంగా చదువుతావో ఓకే దాన్ని ఈ లేటెస్ట్ అప్డేట్స్ తోటి లేదా లేటెస్ట్ అంశాలతోటి ఇంటిగ్రేట్ చేసుకోవడానికి నేర్చుకోవాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్ విత్ ద కరెంట్ టాపిక్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ నా. ఇంటిగ్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఇంటిగ్రేట్ విత్ ద కరెంట్ టాపిక్స్ అంటే, సో ఉన్నటువంటి అంశాలను వర్తమాన అంశాలతోటి లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే నోబెల్ ప్రైజెస్ లాంటి వాటితోటి కావచ్చు, లేకపోతే కరెంట్ రిలేటెడ్ అంశాలతోటి కంపల్సరీగా వాల్యూ ఎడిషన్ చేసుకోండి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ నా. నెంబర్ 3, ఓకే, ఎగ్జాస్టివ్ ప్రిపరేషన్ ఇంటిగ్రేషన్ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎక్కడో టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాము, ఓకే, ఆ టెస్ట్ సిరీస్ ప్రకారం మా షెడ్యూల్ అంతా నడుస్తుంది కాబట్టి మాకు మంచి మార్కులు వస్తాయి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నీ మనసు లేదా ఆలోచన, నీ చెయ్యి మరియు క్వశ్చన్, ఈ మూడింటిని సమాంతరంగా తీసుకుని వెళ్తూ యూ మస్ట్ ఏబుల్ టు రైట్ ఏ ఆన్సర్ ఇన్ 9 minutes అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అనమాట. ఇంతకుముందు గతంలో కనుక మీరు మెయిన్స్ రాస్తుంటే గ్రూప్ 1 మెయిన్స్ కానీ డిస్క్రిప్టివ్ మెయిన్స్ రాస్తుంటే ఆ లాస్ట్ 30 నిమిషాల్లో ఆ అడ్రినలిన్ రష్ యొక్క తీవ్ర రూపాన్ని మీరు అనుభవించి ఉంటారు. అంటే అది మిగిలిన ఏ మార్క్ టెస్ట్లో కానీ ఎక్కడా కూడా మీకు అంత అడ్రినలిన్ రష్ కనపడదు అనమాట. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ ఈస్, రోజు మీరు కూర్చొని మీరు ఒక టైమర్ పెట్టుకొని ఒక 2 టాపిక్లు తీసుకొని ఆ 2 టాపిక్ల్లో 9 minutes ఆ 10 minutesలో ఆ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ట్రై టు కంప్లీట్ ద డైలీ ఆన్సర్ రైటింగ్ అన్న. డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ట్రై టు కంప్లీట్ ద ఆన్సర్స్ ఎవ్రీ డే. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ఒక ఆన్సర్ని 2 ఆన్సర్స్ని 10 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 180 minutesలో 15 క్వశ్చన్స్ రాయాలంటే ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంటుంది? 12 minutes ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హౌ మెనీ మినిట్స్ అన్న? 12 minutes. సో ఎప్పుడైతే ప్రతి ప్రశ్నని 12 minutesలో పూర్తి చేయాల్సి వస్తుందో అప్పటి నుంచి దాని మీద తీవ్రమైనటువంటి స్ట్రెస్ ఏర్పడుతున్నట్టు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏమో చాలా ఎలాబొరేట్గా చేయాల్సి వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ఏమో కట్ త్రోట్గా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే
చాలా చాలా ప్రమాదకరమైన ఇన్సిడెంట్. మనకు బాగా తెలిసిన క్వశ్చన్స్ చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ లెటెస్ట్ ఏదైనా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ నీకు బాగా చదువుకొని ఉన్నావు అనుకో, సో ఆ క్వశ్చన్స్ నిన్ను చాలా వరకు టెంప్ట్ చేస్తాయన్నమాట. వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మీరు చదువుతారో, ఓకే బాగా తెలిసిన క్వశ్చన్ అని మీరు ఫీల్ అవుతారో, బాగా తెలిసిన క్వశ్చన్ అయినా నువ్వు ఎంత బాగా రాసినా ఎగ్జామినర్ని డిసైడ్ చేయటం, ఎగ్జామినర్ని సాటిస్ఫై చేయటమే ప్రధానమైన అంశం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు జస్టిఫై దట్ ఫ్యాక్ట్. ఎవాల్యుయేటర్ని జస్టిఫై చేయటం అనేది చాలా చాలా కష్టమైన అంశం. అంటే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్కి దాదాపుగా వెళ్లకుండా ఉంటే మంచిది అనమాట. సో ట్రై టు మూవ్ అవే ఫ్రమ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, తప్పని అంటే తప్పు. ఓకే, సో అవే ఫ్రమ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్లో ఇంకా వేరే ఛాన్స్ లేదనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ దట్ క్వశ్చన్. బట్ వేరే ఇన్ ద కేస్ ఆఫ్ అక్కడ సెకండ్ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ సినారియో ఉందనుకుందాం. ఎనర్జీ చాప్టర్లో ఎనర్జీ సినారియో అదర్ టాపిక్ ఉందనుకోండి. ట్రై టు గో ఫర్ ఎనర్జీ సినారియో ఆఫ్ ఇండియా. ఓకే, విచ్ యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ వెరీ వెరీ షార్ట్ స్పాన్. అటువంటి క్వశ్చన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం. సో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి గురించి రాయమన్నాడు అనుకో. సో అప్పుడు యూ కెనాట్ రెస్ట్రిక్ట్ టు దట్ పర్టికులర్ ఏరియా. దాన్ని మల్టిపుల్ లేయర్స్లో మల్టిపుల్ టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఒక పర్టికులర్ టాపిక్ నువ్వు కంట్రోల్ చేయలేవు. సో దట్ ఈస్ వై ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ ట్రై టు గో త్రూ ద క్వశ్చన్ యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకోండి. అలా అవన్నీ సాధ్యం అవ్వాలంటే కంపల్సరిగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో మీరు టెస్ట్ సిరీస్లో చేరినా చేరకపోయినా ఓకే కంపల్సరీగా రోజుకు 2 క్వశ్చన్స్ టైం పెట్టుకొని ఓకే. సో క్వశ్చన్స్ ఎలా అంటే రోజు ఏదైనా ఒక మెంటార్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ట్రై టు హ్యావ్ ఏ స్పెషలైజ్డ్ మెంటార్ కానీ పర్సనల్ మెంటార్. మీరు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే మెంటార్ ఎవరైనా ఉంటే ఆ మెంటార్ తోటి కాంటాక్ట్లోకి అయ్యి మీరు రోజు ఒక క్వశ్చన్ పంపిస్తే క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేసి మీకు పంపించగలగటం ఈ 60 రోజుల్లో చాలా చాలా విలువైన అంశం ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని మాత్రం చాలా వరకు యూజ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం మీరు ఏ టాపిక్కి సంబంధించిన అయినా సరే నా యాప్ డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ సెండ్ మీ మెసేజ్. మీరు మెసేజ్ చేయండి ఓకే. సో దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ లేదా మెంటర్షిప్ కానీ డీటెయిల్ క్లాసెస్ కానీ సో ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్. ఓకే, మీకు టెస్ట్ సిరీస్ కావాలి, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి అవర్ టార్గెట్ ఈస్ టు స్కోర్ 120 మార్క్స్. ఎస్ఎన్టీలో 120 మార్క్స్ సాధించడం అనే ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఓకే. సో యూ కెన్ అచీవ్ ఇట్ ఇన్ ఏ వెరీ వెరీ సింపుల్ మేనర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఈ 60 రోజుల ప్రిపరేషన్ని లైఫ్లో అన్ఫర్గెటబుల్ మెమరబుల్ డేస్గా తీసుకొని సో సాధ్యమైనంత వరకు ఎక్స్టెన్సివ్ హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో have a nice preparation. Thank you very much. All the very best. God bless you all.